బాయ్స్ మనకున్న 3 మ్యాచ్‌లకు 3 మ్యాచ్‌లు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఉన్న స్థానాన్ని కొనసాగించాలె. నీయవ్వ ఈ ముంబైని సక్సెస్‌ఫుల్‌గా పిసికి 4 పాయింట్లు తీసుకోవాలె. ఈ నైట్ రైడర్స్ ఉన్న ఫామ్ ఏంటో చూపించాలె. శ్రేయస్ బ్రో ఇప్పుడే ముంబైయోళ్ళు అన్ని మ్యాచ్‌లు ఓడి పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ఉన్నారు. నీయవ్వ మనం ఇప్పుడు పిసికితే బాగుంటుందా? అరే అలా అంటావేంటి రింకు బ్రో నీ అవ్వ వాళ్ళ మ్యాచ్ గెలిచి ఏం ప్రయోజనం ఉంది చెప్పు. ఒట్టిగానే 2 పాయింట్లు వేస్ట్ చేస్తారు. శ్రేయస్ బ్రో గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటది. నీ అవ్వ మీరైతే పాయింట్స్ టేబుల్ ఫస్ట్ ఉన్నారు, మేమైతే లాస్ట్ ఉన్నాము. మాకి అలాంటి పట్టింపులంటూ ఏమీ లేదు. బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేస్తాం. అరే పాండ్యా బ్రో నువ్వైతే నా మాట విను. నీ యవ్వ మీ టీం మొత్తానికి మంచిగా అస్సాం ట్రైన్ బుక్ చేశా. అరే అది విండో సీట్‌నే బుక్ చేశా. నీ యవ్వ అందరూ అస్సాం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రండి. అరే ఇదేదో మంచిగుంది పాండ్యా బ్రో. నీ యవ్వ మనకు ప్లే ఆఫ్స్ అయితే దొబ్బింది. మనం అస్సాం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసన్నా వద్దాము. అరే ఏం మాట్లాడుతున్నావు శుక్లా బాయ్. నీ యవ్వ మనకు దగ్గరలో టీ20 వరల్డ్ కప్ ఉంది. ఆ టీ20 వరల్డ్ కప్ అయినా ఇప్పుడైనా ప్రాక్టీస్ చేయాలా కదూ. అరే వీరు ఒట్టిగా చెప్తే వినట్లేదు. నీ యవ్వ లాస్ట్ మ్యాచ్లో 230 కొట్టా, ఈసారి 250 కొట్టి ఈ ముంబై ప్లేయర్స్ ఉడకాయలు ఉనకేలా చేస్తా. అరే లాస్ట్ మ్యాచ్‌లో చూడ్లే నీ యవ్వ 1 కాదు 2 కాదు ఏకంగా 3 వికెట్లు తీశా. ఈ మ్యాచ్‌లో అయితే 1 కాదు 2 కాదు ఏకంగా 5 వికెటాలు తీస్తా. నీ యవ్వ ఈ కుకు పాండే ఫామ్‌లో ఉంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.